ఇవాళ భారతదేశంలో దాదాపు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు 3 కోట్ల పైన 3.5 కోట్ల దాకా ఉండాలని గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయండి. మోడీ గారు ఏమన్నాడు 2014కు ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాను, చేరుస్తాను అన్నాడు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోనే కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో చూస్తే ఒక్క రైల్వేలో 161,000 ఖాళీలు ఉన్నాయి. మీకు నేను చెప్పాను కాదు, మీరు నెట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ విధంగా చదువుకున్నటువంటి వాళ్ళు పేద కుటుంబాల నుంచి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళు పొదుపు చేసుకుని వాళ్ళ యొక్క సుఖాలను త్యాగం చేసి పిల్లల్ని చదివించుకుంటే ఇవాళ పిల్లలు నిరుద్యోగులుగా రోడ్లు సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. అంతేకాదు ఎలక్షన్ ముందు ఏమన్నాడు, ఇతర దేశాల్లో అబ్బో 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 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం నుంచి నల్లదని వెళ్ళి అక్కడ బ్యాంకుల్లో ఉంది, దాన్ని నేను తెప్పించేసేసి ప్రతి పేదవాడి అకౌంట్లోనూ కూడా 15 లక్షల రూపాయలు జమ చేస్తాను అన్నాడు మోడీ గారు. ఎక్కడన్నా ఒక్కరికన్నా ₹1 అన్నా వేశాడా అని మనం ఆలోచించాలి. కానీ అదే సమయంలో అసలు నల్లధనం గురించి కేసులు కొంత సమాచారం వచ్చినాటిని కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవటం లేదు. పనామా పేపర్స్ విన్నారు కదా మీరు. ఆ పనామా పేపర్లలో పేరు ఉండటం వలన పాకిస్తాన్లో అక్కడ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేస్తే అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ రిజైన్ చేయటమే కాకుండా జైలు పాలైతే ఇక్కడ గౌతమ్ అదానీ తమ్ముడు వినోద్ అదానీ అనే అతను గల్ఫ్లో ఉంటా ఇతర దేశాల నుంచి భారతదేశానికి విద్యుత్ పరికరాల విషయంలో కానీ బొగ్గు విషయంలో కానీ ఎక్కువ ధరలు కోట్ చేసి ప్రభుత్వానికి నష్టం చేశాడు అని అతని మీద 200 కోట్లు జరిమానా వేసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసు పెడితే మోడీ గారు ప్రధానమంత్రి అవగానే ఆ కేసులు తీసేశాడు. 200 కోట్ల పైన తీసేసిన పరిస్థితి జరిగింది. ఈ రకమైన పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో మనం ప్రపంచంలో మనం ఒక దేశం, మనకు మళ్ళీ ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. మనం ప్రపంచంలో మన దేశం ఏ విషయంలో ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి దాన్ని మనం డబ్బాలు కొట్టుకోవటం కాదు. దానికి సంబంధించి కొన్ని చాలా ప్రఖ్యాత సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చాలా సమర్థవంతంగా కరెక్ట్గా ఎస్సెస్ చేసి ర్యాంకులు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. అట్లా చూసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అనేటటువంటిది చూస్తే 193 దేశాలలో మనం 130వ స్థానంలో ఉన్నాం.